5000ది 2 months అయిపోయినాయి. ఈ 2 monthsలో ఇవి వెళ్ళిన నెంబర్, గిఫ్ట్ వెళ్ళిన నెంబర్, ఈ రెండు తీసి పెట్టినాము. మనకు ఒకటి 1 month పేమెంట్ ఇవ్వకపోయినా, ఒక 1 month పేమెంట్ కాకపోయినా వాళ్ళకి ఇస్తాము. సెకండ్ మంత్ కూడా డ్యూ ఉంది అనుకోండి, ఇప్పుడు నెంబర్లు మొత్తం వేస్తాం. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సెకండ్ మంత్ 2 నెలలు రాలేదనుకోండి, వాళ్ళ ఇంకొక నెంబర్ తీస్తాం, వాళ్ళకి. అంటే అప్పుడు పేమెంట్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సరే మేము పేమెంట్ కట్టనందుకే ఏదైనా అని అందుకు చెప్తున్నాం, వేయడం జరుగుతుంది. ఒకవేళ రాలేదు, మా దగ్గర పేమెంట్ రాలేదంటే మళ్ళీ ఇంకొక నెంబర్ తీస్తాం. వాళ్ళకు రెగ్యులర్ 1 month డ్యూ ఉన్న వరకు పేమెంట్ ఇస్తాం. 175 అయింది సార్ మనకి ఇప్పుడు. 175 వరకు అవి తీసిన నెంబర్లు తీసిన కాకుండా మిగతా నెంబర్లన్నీ వేస్తున్నాం. అందరు వేసేయండి, దీన్ని వేసేసి. కలపండి, ఒకసారి కలపండి. మా బాబుతో తీసి ఆయన రాజేనికి ఒక్కటి తీయాలి. 110 సార్, 110 చూడండి. పేమెంట్ కూడా సుభాష్ గారు, పి గోపాల్ నిన్ననే కట్టా. అవును, పి గోపాల్ 2 ఉన్నాయి. అని ఇప్పుడు కాల్ చేసి అంకుల్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని పోయింది. స్టాప్ నెంబర్ చేయండి. నేను వచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెంబర్ చేయండి అంకుల్. గోపాల్ గారండి, నమస్కారం అండి. వెంకటరమణ జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నాం. ఇది మీరు స్కీమ్లో ఉన్నారు కదండి, ఈరోజు డ్రా ఉంది, మీకే వెళ్ళిందండి. కంగ్రాచులేషన్. మీరు బ్యాంకింగ్ సెలెక్ట్ చేసి పెట్టిపోయారు, మీకు ₹1,00,000 వస్తుంది. ఓకే సార్, 110 సార్. ఓకే సార్, ఇంకో నెంబర్